నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన మనసు హృదయమును గుణపరచును. ప్రసంగి 7:3. దైవశక్తితో దేవుని కృప ద్వారా మన జీవితంలోకి వచ్చిన దుఃఖములు చాలా గొప్ప కార్యములు చేయును. దుఃఖము లోతైన అనుభవములను, శక్తులను బయలుపరచును. దుఃఖము పొలము దున్నినట్లు మన ఆంతర్యమును త్రవ్వి ఆ మంటిని తల్లక్రిందులు చేసి మన హృదయమును మిక్కిలి ఫలవంతం చేయును. పంట సమృద్ధిగా పండవలనన్నా దుఃఖము, చింత, చెమట, కన్నీరు అవసరం. అలాగే మన ఆధ్యాత్మిక బ్రతుకులో అపరిమితమైన పంటను కోయుటకు అపరిమితమైన కన్నీరు, వేదన అత్యవసరము. దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలను నెమ్మదిగాను జాగ్రత్తగాను నడుచునట్లు చేయను. మన అంతరంగిక ఆలోచనలను సరిచేయుచుండును. ఈ దుఃఖమే పరలోక జీవితమును మనలో విరివిగా నింపును. దేవునికిని ఇతరులకును సేవ చేయుటకు పరిమితిని ఎక్కువ చేయును. దేవుడెవరినైనను మొక్కలు చేయకుండా అంత గొప్పగా ఉపయోగించుకొనడు. వారు మహావేదన పొంది భరింపరాని శ్రమను పొందిన తర్వాతనే ఆయన వారిని విరివిగా వాడుకొనగలడు. యాకోబు కుమారులందరికంటే యోసేపు మిక్కిలి దుఃఖమును అనుభవించెను. అయినను అది అతనిని అనేక జనాంగములకు ఆహారము ఇవ్వగలవానిగా సిద్ధము చేసెను. అందుచేతనే పరిశుద్ధాత్ముడు అతని గురించి ఇలాగనెను, యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. ఆదికాండము 49:22. మన ఆత్మను విశాలపరచుటకు దుఃఖము కలగవలెను. మన జీవితమే ఒక పొలము. దానిలో విశ్వాస గింజలు, బంగారు గింజలు మొలచుటకు కోతలు పొడవుగా కోయబడవలను. దేవుని శత్రువు పెట్టిన పాఠశాల నుండి ప్రతి ఒక్కరును చాలా పాఠములు నేర్చుకొనవలను. రాత్రి గడియలలో నక్షత్రములు కనబడినట్లు దుఃఖములో దేవుని ఆదరణ కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. బీదవాని పూరి గుడిసె వరదలో కొట్టుకొని పోయినను అతడు నిదానించి నిలబడి చూడగా బంగారం కనబడెను. ఇప్పుడు అతడు ధనికుడాయను. మన దుఃఖము మనలను అధిక ఐశ్వర్యవంతులుగా చేయగలదు. M.T. బాబ్కాక్.